బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ కోమటిరెడ్డి తమ్ముడే ఆయనకు టచ్లో లేడు, బీజేపీ ఒక్క ఎమ్మెల్యేని ముట్టుకుంటే 48 గంటల్లో మీ ప్రభుత్వం కూలిపోద్దని కోమటిరెడ్డిని హెచ్చరించారు మహేశ్వర్ రెడ్డి. కాగా తాజాగా మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను చెప్పని మాటల్ని చెప్పినట్టు అబద్ధాలు చెప్పి మహేశ్వర్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో చేరుతా అన్నా సహాయం చేయమని నన్ను అడిగిన ఆయన ఇవాళ నాపై కామెంట్లు చేస్తున్నారని తెలిపారు. మాకే సరిపడా మెజారిటీ ఉంది, ఎవరిని చేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పానని తెలిపారు. అది మనసులో పెట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. నితిన్ గడ్కరీ అమిత్ షా దగ్గరికి వెళ్లి ఏదో చెప్పానని కామెంట్లు చేస్తున్నారని, మహేశ్వర్ రెడ్డికి దమ్ముంటే నితిన్ గడ్కరీని అమిత్ షాను భాగ్యలక్ష్మి టెంపుల్ కు తీసుకురావాలని నేను వచ్చి ప్రమాణం చేస్తానని సవాల్ విసిరారు. 5 ఏళ్లకో పార్టీ మారే మహేశ్వర్ రెడ్డి రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి జెండా మార్చని నాపై విమర్శలు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఎంతో కష్టపడి నడిపిస్తున్న ముఖ్యమంత్రిని ఏదేదో మాటలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను షిండేనో అవునో కాదో భగవంతునికి తెలుసు, మహేశ్వర్ రెడ్డి మాత్రం కిషన్ రెడ్డికి ఈటెల రాజేందర్కు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనార్దన్ రెడ్డి అని విమర్శించారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారు. మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి. వెంకటరెడ్డిని మధ్యభ్రమించి మాట్లాడుతున్నావు. ముందు నీ భువనగిరి ఎంపీ గెలిపించుకో, దమ్ముడి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. భువనగిరిలో మా ఎంపీ 2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు. నీ ఎంపీని గెలిపించు నీకు చేత కాదు, నీ తమ్ముడితో సఖ్యత నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ మా ఎమ్మెల్యేని ముట్టి చూడు. మాకు ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి. వెంకటరెడ్డిని మధ్యభ్రమించి మాట్లాడుతున్నావు. ముందు నీ భువనగిరి ఎంపీ గెలిపించుకో, దమ్ముడి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. భువనగిరిలో మా ఎంపీ 2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు. నీ ఎంపీని గెలిపించు నీకు చేత కాదు, నీ తమ్ముడితో సఖ్యత నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ మా ఎమ్మెల్యేని ముట్టి చూడు. మాకు ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. రెడ్డిగా మహేశ్వర్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, అటు మహేశ్వర్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు అలాగే డైలాగ్ వార్ కూడా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీపై మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనిపై అప్డేట్స్ ఏంటి వెంకట్? ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ఈ కోల్డ్ వార్ జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో బీజేపీ గతం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడంలో మాకు చిన్న విషయం కాదు, 48 గంటలు కాదు 24 గంటలు కూడా ప్రభుత్వాన్ని పడగొట్టేంత సత్తా మాకుంది. గతం నుంచి కూడా ఇదే వాదిస్తుంది బీజేపీ పార్టీ. ప్రభుత్వాలు ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమం అవుతుందనేది ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మిగతా నేతలందరూ కూడా అదే వర్షన్లో కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏలేటి రెడ్డి ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా అవే అంశాన్ని లేవనెత్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తాజాగా బీజేపీ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి, బీఆర్ఎస్ పార్టీల నుంచి కావచ్చు, మిగతా పార్టీల నుంచి చిన్న చితక పార్టీలన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపుకు చూస్తున్నాయి. కాంగ్రెస్ ప్రజాపాలనకు ఆకర్షితులై అందులో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలందరూ కూడా ఇవాళ కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కూడా కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న కూడా చూసుకుంటాం, పురాణం సతీష్తో పాటు మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు రంజిత్ రెడ్డి కావచ్చు, పసునూరి దయాకర్
ఇట్లా నేతలందరూ కీలక నేతలందరూ దానం నాగేందర్ కీలక నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపుతున్నారు. ఇక నేతలందరూ కూడా ఇవాళ ప్రజాపాలన వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే మిగతా పార్టీల నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇట్లా ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాదు మిగతా నేతలందరూ కూడా లేనిపోని కామెంట్లు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇట్లా రెండు పార్టీల మధ్యలో చేసినటువంటి ఈ మాటల యుద్ధం రేపు ఏ స్థాయికి వెళ్తుంది, వచ్చే ఎన్నికల్లో ఎవరికి లాభం చేకూరుతుంది అనేది అయితే కొంత ఆసక్తిగా ఉంది అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.